హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మా ఇంట్లో బగారా రైస్ గుత్తి వంకాయ మసాలా చేశాను. నేను ఎలా చేశానో మీరు కూడా చూసేయండి. నేను చేసిన విధంగా చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం రైస్ ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ పోసుకొని అందులో బిర్యానీ మసాలా సామాన్లు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ ఇలా స్లైస్లో కట్ చేసుకొని వేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసుకొని ఇంకా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని మనం రైస్ దేంతో అయితే తీసుకున్నామో దాంతో డబుల్ క్వాంటిటీలోని వాటర్ అయితే యాడ్ చేసుకోవాలండి. నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను. రైస్ హాఫ్ అన్ అవర్ ముందే కడిగి ఇలా నానబెట్టుకోవాలి. ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా, మరుగుతున్న వాటర్లోని మనం నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా అవి వేసేసుకోవాలి. మొత్తము మంటని హై ఫ్లేమ్లో 15 మినిట్స్, లో ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు ఉడికించుకుంటే రైస్ మంచిగా ఉడుకుతుందన్నమాట, అడుగంటదు. స్టవ్ మసాలా ప్రిపేర్ పెట్టుకొని కప్పుడు పల్లీలు, గుప్పెడు ధనియాలు, 10 దాకా ఎండుమిర్చి, ఒక కప్పుడు ఎండు కొబ్బరిని వేసుకొని 2-3 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక కప్పు నువ్వుల్ని కూడా వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చల్లార్చుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అందులోకి అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గిన్నెలోకి వాటర్ని తీసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఈ సైజులో గుత్తి వంకాయని తీసుకోవాలి. ఇంతకంటే చిన్నగా ఉన్నా పర్వాలేదు, బాగుంటుంది. ఇంకా వంకాయని ఇలా కట్ చేసుకొని అందులోకి మనం ముందుగా తయారు చేసుకున్న మసాలాని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద కళాయిని పెట్టుకొని అందులో జీలకర్ర, ఆవాలు వేసి ఆవాలు చిటపట్టలాడిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత మనం మసాలా పెట్టి ప్రిపేర్ చేసుకున్న వంకాయల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా మగ్గనివ్వాలి. ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పేస్ట్ని ఇలా వేసేసుకోవాలి. గ్రేవీ థిక్గా ఉందనుకుంటే కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. నాకైతే సాల్ట్ అసలు సరిపోలేదని ఇంకొంచెం వేసుకున్నాను. ఇప్పుడు కారం, గరం మసాలా పౌడర్ వేసుకొని ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి బగారా రైస్, గుత్తి వంకాయ మసాలా కర్రీని ఇలా ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేద్దాం. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.